దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. ఆయన కృపా సమాధానము భూమి యందు పరము యందు కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చుని గనుక అందరూ కూడా మీ పరిశుద్ధమైన దేవుని గ్రంథం తీసుకుని, చిన్నవారు పెద్దవారు అందరూ కూడా మీ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము చదువుకుందామండి. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావిలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయండి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకోండి. చాలండి. దేవుడికి మహిమకలుగాక. చదువుపడిన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుని వాక్యాలు మర్మములతో కూడి ఉన్నాయి కనుక మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు కనుక యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, కావున మీరు ఆనందపడి, చెప్పండి, ఆనందపడి రక్షణాధారులైన బావిలో నుండి నీళ్లు సేదుకుందురు. దేవుడికి మహిమకలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము నీళ్ళు గురించి తెలియని వారెవరు కూడా లేరు. తర్వాత నీళ్ళు నాకు అవసరం లేదని చెప్పవలన వారు ఎవరు కూడా లేదు. నీళ్ళు గురించి అందరికీ తెలుసు. జాతి నీళ్ళు అందరికీ కూడా అవసరమే. మనుషులకి అవసరమే, జీవరాశులకి అవసరమే, పశువులకి అవసరమే, నేలకి అవసరమే, చెట్టుకి అవసరమే, పైరికి అవసరమే. ఒక్క మాట చెప్పులొస్తే ప్రపంచంలో ఉన్న అన్ని జీవులకి, మొక్కలకి, చెట్లకి, అన్నిటికీ కూడా అవసరమైనది. దేవుడి స్తోత్రం. నీళ్ళు లేకపోతే జాగ్రత్త వేసండి. మానవ జీవితానికైనాను ప్రపంచమైనను అసలు పోయండి విలువే లేదు. చెప్పండి. దేవుడి మహిమకలుగాక. నీళ్ళు లేకుండా మనం ఏమీ చేయలేము కదా, చెప్పాలి. నీళ్ళు లేకుండా మనం ఎన్ని తెలివితేటలు కలిగి ఉన్నా, ఎన్ని బలము కలిగి ఉన్నా మనం ఏమీ చేయలేము కదా. అయితే గమనించండి, మనము చూస్తున్న నీరు వేరు, ఆకాశం చూస్తున్న నీరు వేరు, భూమిలోంచి వస్తున్న నీరు వేరు, నదిలోంచి వస్తున్న నీరు వేరు. ఇక్కడ దేవుడు చెప్పిన మర్మముతో కూడిన నీళ్ళు వేరు. దేవుడికి మహిమకలుగాక. ఆనందపడి, చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆనందపడి ఏంటి రక్షణ ఆధారమైన బావిలో నీరు సేదుకునుడు అన్నారు. దేవుడికి మహిమకలుగాక. అయితే రోజున జాగ్రత్త వహించండి. దేవుడి పిల్లలమైన మనం చూసే నీరు వేరు, వాడుకునే నీరు వేరు, దేవుడిచ్చిన నీరు వేరు. ఈరోజు జాగ్రత్త వేసండి. ఈ లోక సంబంధమైన నీరు అందరూ తాగుతాము, కానీ దేవుడిచ్చిన జీవజలంలో నీరు ఏమండి, ఆయన ఇచ్చే నీరు అందరూ అది అనుభవించలేకపోతున్నారు అని చెప్తున్నాడు దేవుడి మహిమకలుగాక. రక్షణాధారమైన బావి, చెప్పండి బావి, దేవుడి మందిరం అనే బావి, సన్నిధి అనే బావి. అంటే బావి అనగా జాతేసండి, అది ఎప్పుడు ఉబ్బుకుతుండే ఊటలంటది. బావి వద్దకు వెళ్ళినప్పుడు నీళ్ళు మనకి సమృద్ధిగా వస్తుంది. బావిలోంచి చెప్పారో జలధారలు వెళ్ళగా ఊరుతున్నాయో అది జాతేసండి. సన్నిధి అనే బావి, చెప్పాలి సన్నిధి అనే బావి. జాగ్రత్త మీరు గమనించండి. ఈ రోజున అందరము కూడా ఆనందపడి తాగాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. ప్రియమైన దేవుడా, ఒకవేళ మన దృష్టిలో ఒక నుయ్యినే చేసుకోండి ఆధారము, లేదా బావినే చేసుకోండి ఆధారము. అయితే 2 వెళ్ళి తోడుకున్న నీళ్ళు వస్తాయి, 10 మంది వెళ్ళి తోడుకున్న నీళ్ళు వస్తాయి, 100 మంది వెళ్ళి తోడుకున్న నీళ్ళు వస్తాయి. తోడుకోపోతే అలాగే ఉంటాయి. అవునా కదా? దేవుని మహిమ కలుగాక.
ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఈ సన్నిధాన బావిలో ఏమండి వాక్ష్యమనే నీరు, ఏ నీరు? వాక్ష్యమని నీరు. 10 మంది ఉన్నప్పుడు దేవుడు అందించాడు, 100 మంది ఉన్నప్పుడు అందించాడు, ఏమండి 100 సంఖ్య పెరుగుతున్నప్పుడు అందించాడు. ఈ బావి వచ్చిన వారికి, రాబోతున్న వారికి కూడా ఆనందం అనే బావి, రక్షణ ఆధారమైన బావి అయినది. దేవుడికి మహిమకలుగాక. కాబట్టి ఆనందపడి సేదుకోండి. ఈ వాక్ష్యమనే నీరు తాగినప్పుడు జాగ్రత్త మీద గమనించండి. వారి క్రియలు వెళ్ళగుంటాయో, వారి నోట శృతి వెళ్ళగుంటుందో, వాళ్ళ నోట ఆరాధన వెళ్ళగుంటుందో ఇవన్నీ చెప్పుకొచ్చాడు దేవుడు. దేవుడు స్తోత్రం. లోక సంబంధమైన నీరు తాగుతున్నప్పుడు జాగ్రత్త, ఆ శృతి ఉండదు, ఆ ఆరాధన ఉండదు. జాగ్రత్త, అవన్నీ మనం వాడి వెళ్ళబోసిన వారమే. ఈ రోజున వాక్ష్యమైన నీరు, దేవుని బావి, సన్నిధాన బావిలోంచి ఈ వాక్యమైన నీరు తాగుతున్నాం కనుక అందరము కూడా ఆనందంగా దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు స్తోత్రం. స్తుతి చేతుము నీకు, తుము నీకు, స్తుతి చేతుము. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడిచ్చే నీరటండి, మనం తాగే వాటికి ప్రేండి, మనం నీళ్ళు పేర్లు పెడతాం, కానీ దేవుడిచ్చే ఆ సన్నిధనే బావులోంచి ఇచ్చిన నీరు ఎలాంటిదో ఇర్మియా గ్రంథములో దేవుడు తెలియజేస్తున్నారు. 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. నా జనులు 2 నేరములు చేస్తూ ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తోట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చాలండి. దేవుడికి మెముకలుగాక. దేవుడిచ్చే నీరు జీవజలం అన్నాడు. చెప్పండి, జీవజలముల ఊటనైన నన్ను విసర్జించి ఉన్నారు అని. దేవుడిచ్చిన నీరులో జీవమున్నది. చెప్పండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు జాగ్రత్త మీద గమనించండి. దావదాసే గారు కూడా నీటి మీద దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు అల్లాడుతూ ఉంటుందని ఆది కాండములో కూడా రాయబడి ఉన్నది. తర్వాత జాగ్రత్త గమనించండి. ఈ నీరు సొమ్మసిల్లిన వారిని బలమిస్తున్నది, సొమ్మసిల్ల వారికి జండి శక్తిని ఇస్తున్నది. ఈ నీరు మన జీవనోపాసతని గొప్పకారం అయితే మనం చూసే నీరు, ఈ ఆనందకరమైన బావిలో నీరు రక్షణార్థం అన్నాడు. దేవుడి స్తోత్రం. ఏది? రక్షణార్థము. ఈరోజు జాగ్రత్త, రక్షించబడిన మీ అందరూ కూడా ఏ నీరు తాగుతున్నారు? జీవజలము. చెప్పాలి, జీవజలము నీరు మీరు తాగుతూ ఉన్నారు కనుక ఈ నీరు భూమి యందు ఉపకారమే, నీకు పరమనందు కూడా ఉపకారమైనది కనుక. అంతగా బావికి పేరేంటి అమ్మ? చెప్పండి, ఆ బావికి పేరేంటి? రక్షణాధారమైన బావి. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము రక్షణ విలువ తెలిసిన వారు, వాక్య విలువ తెలిసిన వారు ఇంకా లోతులోంచి ఆ బావిలోంచి నీరు వెళ్ళ పైకి చేదుకుంటారు. ఈ పరిశుద్ధమైన గంధములోంచి కూడా దేవాతి దేవుడు జాగ్రత్త గమనించండి. ఎంతమంది సేవకులు బోధించిన ఇంకా 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 దేవుడు ఏం చేస్తున్నాడు? బయలుపడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. అంతే కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఈ వాక్యములో ఉన్న నీరు వెళ్ళాంటిదైతే జీవజలములా
ఊట అన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఈ నీరు మనము తాగవలసిన వారైనాము. ఈ నీరు పుణ్యదేవులారా దేవుని సన్నిధిలో పరిశుద్ధపరుస్తున్నదని కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం కూడా చదవబడి ఉన్నది. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. చాలండి, దేవుడికి మహిమ కలుగాక. అయితే ఈ రోజున దేవుడి పిల్లలైన మనకు కూడాను ఒక నది కలదు. చెప్పండి, ఒక నది కలదు. ఈ నది అంటండి ప్రియమైన దేవులారా, దేవదాసి గారు బైబిల్ మిషన్ అనే నది. చెప్పండి, బైబిల్ మిషన్ అనే ఈ నది పరిశుద్ధమైన తలములోకి, చెప్పాలి మీరు, పరిశుద్ధమైన తలములోనికి వస్తున్నది. ఒక కాలం అంటే దేవుడు జాతరసండి దేవదాసి గారి ద్వారా ఆ బైబిల్ మిషన్ తప్పించినప్పుడు ఈ కాలువ ఇది నది పరిశుద్ధమైన తలములోనికి వస్తున్నది అన్నారు. దేవుడి స్తోత్రం. వచ్చి మన అందరూ ఏం చేస్తుందంట? సంతోష పరుస్తూ ఉన్నది. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఎందుకు మాట చెప్తుంటే నిజమే, పైనుంచి వస్తున్న కాలువ పంటలకి అవసరమే, పశువులకి అవసరమే, మనుషులకి కూడా అవసరమైంది కనుక అంతకి ఈ మిషను పరలోకం నుంచి ఏర్పడింది అన్నారు. దేవుడి స్తోత్రం. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి ఏర్పడింది ఈ మిషను అన్నారు. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఈ వాక్యమైన నీరు నువ్వు అంగీకరించలేకపోతే కనుక తర్వాత నీ కాలం చెల్లిపోయాక ఈ నీళ్ళు విలువని తెలిసినా దొరకదు. దేవుడి స్తోత్రం. చదవండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాము. తండ్రి అయిన అబ్రహామ నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. చాలండి, దేవునికి మహిమ కలుగాక. ప్రియమైన దేవులారా, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. చెప్పండి, ఎవరెవరు? అబ్రహాము గారు. దేవుడికి మహిమ కలుగాక. ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు దేవుని వచ్చి జీవజలములు తాగి బతికారు భూమి మీద. దేవుడికి మహిమ కలుగాక. అబ్రహాం దగ్గరికి ఏం వెళ్ళింది? వాక్యం వెళ్ళిందా లేదా? వెళ్ళింది. ఆ వాక్యాన్ని అంగీకరించాడు. ఈరోజు జాతరసండి ఇక లాజరు చూస్తే ఏమండి, ఆయనకి ఏమి ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద జీవించే సంవత్సరాలు కొద్దిగా కానీ బాధనైనా శ్రమనైనా అనుభవిస్తూ దేవుడి మీద ఆధారపడి బతికాడు. దేవుడి స్తోత్రం. చెప్పి, దేవుడి మీద ఆధారపడి బతికాడు. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి, ఈ యొక్క లాజర్ని ఎక్కడ పెట్టాడు దేవుడు? ధనవంతుడి ఇంటికాడు పెట్టాడు. ఎక్కడెట్టాడు? ఎందుకంటే ఇతను చూసైనా అతను మార్పు వస్తుంది, ఇతని విశ్వాసం చూసైనా మార్పు, ఇతని భక్తిని చూసైనా అతను మార్పు వస్తుంది అని. కానీ వచ్చింది ఆయనకి? రాలేదండి. కాలం చెల్లింది, ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయారు. జాగ్రత్తగా గమనించండి, ఈ నియమం మనుషులు తీసుకెళ్లారని ఉంది, లాజర్ని ఏమో దేవదూతలు తీసుకెళ్లారని ఉంది. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఏమేమి? దారులు వేరైపోయి. చెప్పండి, దారులు వేరైపోయినవి. దారులు వేరైపోతే ఈ యొక్క భూలోకంలో దేవుడిచ్చిన జీవజలముల వాక్యమైన నీరు అంగీకరించలేదు కనుక పాతాళానికి వెళ్ళి అగ్నిజ్వాలలలో, చెప్పండి, అగ్నిజ్వాలల్లో బాధపడుతూ ఎవరిని కేగెత్తున్నాడు? ఇప్పుడు అబ్రహామునికి ఎగెత్తున్నాడు. అబ్రహామా, నీ రొమ్మును ఆనుకున్న లాజర్ని ఒక్కసారి పంపు. అతని వేలు కొన, చెప్పండి, అతని వేలు కొనతో నీళ్లు ముంచి నా నాలుక మీద, చెప్పండి, నాలుక మీద 1 లీటర్ పంపమన్నాడా? ఓ బిందు పంపించమన్నాడా? చెప్పాలి. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవులారా, ఒక్క నీటి బట్టు కొరకు అంగలారుతుంటే ఎవరైనా ఇవ్వగలిగారా?
లేదండి. దేవుడి స్తోత్రం. రోజున దేవుడి పిల్లలమైన మనము అక్కడ అంటున్నాడు, నాలిక ఆరిపోతుంది. చెప్పాలి, నాలిక ఆరిపోతుంది, ప్రాణం పోవటం లేదు, అగ్ని జ్వాలలు వేతన పడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద ఆయనకి ఎన్ని సంవత్సరాలు దేవుడు గడిపిస్తున్నా దేవుడు వైపు తిరిగిన వాడు మాత్రము కాదు. అండి అతడటండి తన ఇష్టానుసారంగా బతికాడట. ఎలాగా? తన ఇష్టానుసారంగా బతికాడు కనుక జాతీయం కలిసండి. ఇప్పుడు లాజరుని ఎగెత్తున్నాడు. అబ్రహామా, ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి నీ రొమ్మును ఆనుకున్న లాజరుని పంపు, తన సిటికిని వేలతో ఒక్క నీటి పట్టు, ఒక్క సుక్క నా నాలుక మీద వేస్తే నా బాధ సల్లార్ది అన్న దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆగాధానికి వెళ్ళిపోయే దానికంటే దేవుడు నీకు తల్లి గర్భంలోంచి పుట్టిన బదులుకుని నీకెన్నో బోధలు చేస్తూ ఉన్నాడు కదా. దేవుడి స్తోత్రం. ఏంటి దేవుడు చెప్తున్న మాట ప్రకారంగా ఈ జీవజలముల ఓటను నువ్వు తాగకపోతే, ఈ రక్షణ అనే బావిలోంచి నువ్వు తీసుకోకపోతే, ఈ రక్షణ అనే బావి నువ్వు వినియోగించకపోతే, రక్షణ పొందిపోతే ఏ మనిషికైనా కలిగేది గతి అంతే అన్నాడు దేవుడు. దేవుడు మహిమ కలుగాక. అందుకు కాబట్టి అబ్రహాము గారు జీవజలములు ఓటైన దేవుడిని అంగీకరించి బ్రతికారు. ఈ లాజరు కూడా అలాగే బతికాడు. వాళ్ళిద్దరిని ఒక చోటకి దేవుడు సమకూర్చారు. దేవుడి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సమరయ స్త్రీతో కూడా యేసు ప్రభువారు చెప్పబడిన మాట అది. 4వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం చదువుకుందాం. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును నేనిచ్చు నీళ్లు త్రాగువాడు నీళ్లు తాగేవాడు ఎప్పుడును దప్పికొనడు నేను వానికి ఇచ్చు నీళ్లు వానికి ఇచ్చే నీరు నిత్య జీవమునకై. ఏంటండి? అందరూ అనాలి, ఏ నీరు? యేసు ప్రభువుని నేనిచ్చే నీరు నిత్య జీవము. చదవండి, నిత్య జీవమునకై. అందరనండి, ఏ జీవము? ఈ వాక్యం అనే నీరును అంగీకరించినప్పుడు, రక్షణ భావిన నీరును తాగినప్పుడు, రక్షించబడినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేనిచ్చే నీరు నిత్య జీవము. చెప్పండి, చదవండి. కాను నిత్య జీవమునకై, నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండెను. దేవునికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క బిడ్డలమైన మనకు కూడాను యేసు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ నీరు తాగేవారు. చెప్పండి, ఇది 20 రూపాయలు ఎట్టి బాటలు కొన్నామండి మొన్న. ఇది నిత్య జీవానికి వెళుతుందని ఎక్కడ రాసుందా? లేదా? లేదండి. దేవుడి స్తోత్రం. కేవలము దాహం మాత్రమే తీరుతుంది. దేవుడు మహిమ కలుగాక. మరి యేసు ప్రభుత్వ నీరు ఎలాంటిదట? అమ్మ చెప్పాలి. నిత్య జీవం అంటే జాగ్రత్త వేస్తుండి, నిత్యము దేవునితో జీవించే నిత్య రాజ్యంలోకి తీసుకెళ్తుంది ఈ వాక్యాన్ని అంగీకరించి రక్షణ పొందిన వ్యక్తులు. దేవుడి స్తోత్రం. అయితే ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. ఆ మనసులోంచి జీవజలములు ఊరుతాయి అన్నాడు. చెప్పరా? ఆ మనసులోంచి నిజమే, జీవాధిపతి అయిన దేవుని హత్తుకున్నావు కనుక, జీవాధిపతి అయిన దేవుని నమ్ముకున్నావు కనుక, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించున్నావు కనుక నీలో ఇప్పుడు ఏముందంటే నీ ప్రాణం కాదు, దేవుడు పెట్టిన జీవం ఉంది. దేవుడి స్తోత్రం. దేవుడు పెట్టిన జీవం ఉంది కనుక మందిరానికి రాగలిగావు. దేవుడు పెట్టిన జీవం నీలో ఉంది కనుక స్తుతిస్తున్నావు, పాటలు పాడుతున్నావు. ఈ వాక్యమని నీరు గురించి ఎంతో దాహంతో మనం ఎదురు చూసి ఈ వాక్యం అనుభవం పొందుతున్నాం. దేవుడు మహిమ కలుగాక. అందుకు కాబట్టి జాగ్రత్త వేసండి. వాక్యం వినే సమయంలో మనము కూడా రండి. ఇప్పుడు ఆ నీరు పైకి వచ్చేస్తే తాగేమన్నాడా? సేదుకోమన్నాడు కదా. ఈ రోజున ఆ నీరు సేదుకుంటాము. ఆ అనుభవము అందరికీ తెలియదటండి. చదవండి, యెషయా గ్రంథములో 40వ అధ్యాయము 15వ వచనములో చక్కగా మాట రాయబడి ఉంది.
జనములు చేద నుండి జారు, జనములు శాద నుండి జారు బిందువుల వంటివి, బిందువులంటే వారు జనులు జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. చాలండి, దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, జనము శాద నుండి, శాద ఎందుకు వేస్తారు బావిలోను? జారిపోతాక. అమ్మ చెప్పాలి. ప్రియమైన దేవులారా, జాగ్రత్త వహించండి. అర్థం ఏమిటో తెలుసా? యెషయా ప్రవక్త గారికి దేవుడు బయలుపడుతున్నమాట అంటే, కొందరు ఈ నీరు సేదుకుని సమృద్ధిగా తాగలేరు. వారు బావి దగ్గరే ఉన్నారు. చెప్పండి అనాలి. వారు బావి దగ్గరే ఉన్నారు. ఈ బావి దగ్గర ఉన్నారు. శాద ఉంది, బావి ఉంది, శాదకు తాడు ఉంది, బావిలో నీరు ఉన్నాయి, తోడుకునే మనసు ఉన్నాడు. కానీ ఏంటి, చేదుకున్నప్పుడు మళ్ళీ ఏమి వెళ్ళిపోతుందండి నీళ్ళు? అమ్మ చెప్పాలి. మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాయి ఏంటో. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, కొందరికి వాక్యము ఈ ఏంటి సన్నిధి అనే బావిలో ఉన్నంతసేపే వారికి మళ్ళీ జాతేస్తుంది. మందిరం దాటిపోయాక, మందిరాన్ని నుంచి ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ దాని విలువేంటో తెలియని వారు కూడా ఉంటారు. అయితే గమనించండి ప్రియమైన దేవులారా, ఇప్పుడు శాదలో బావిలోంచి నీరు సెదుకోవాలంటే దాని గుణలక్షణాలు తెలియాలి. శాద నిండా నీరు రావాలంటే నువ్వు ఎలా పడితే అలా తోడెత్తే వచ్చేవేమే కాదండి. దేవుడు మేము కలుగాక. జ్ఞానం కలిగిన వారు అనండి. మీరు అందరూ చక్కటి జ్ఞానం అధ్యానం కదమ్మా. జ్ఞానం కలిగిన వారు, దేవుడు స్తోత్రం. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, బావిలో శాద వేసినప్పుడు జాగ్రత్త మీకు గమనిస్తుండండి, చక్కగా అలా ముంచుకొని చక్కగా అటంచుకు ఇటంచుకు తగలకుండా నేరుగా లాక్కుంటే శాద నిండి ఏమొస్తావి? నీరు వస్తాయి. దేవుడు స్తోత్రం. అర్థమైందండి. కొందరు ఏం చేస్తుంటే అందులో టప్పమని పాడేసి, అర్థమైందా, టిక్కు 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 అని చెప్పేసి అందులో ఏంటి వాళ్ళ అటు ఇటు కొట్టేసి నీళ్ళు ఎండు మునిగాక మళ్ళీ లాక్కున్నప్పుడు ఆ ఎంచు తగల ఈ ఎంచు తగిల జాతకి శాతకి బాధే, బావికి బాధే. ఏమండి, అయ్యో ఇడు తోడుకుండా శాత కాక నాలో నీళ్ళన్నీ కిందకే పాడేస్తాడని శాద కూడా ఏం చేస్తుంది? బాధపడుతుంది. దేవుడు స్తోత్రం. ఆ శాద నిండా నీరు రావాలంటే జాగ్రత్తగా పైకి లాక్కోవాలి. జాగ్రత్తగా లేకుండా నువ్వు ఎలా మట్టి అలాగైతే ఆ ఎంచుకి ఎంచు తలిగి ఆ శాదకి దెబ్బలు తలిగి మళ్ళీ కొన్ని నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి? కిందకి వెళ్ళిపోతాయి. తోడుకుంటే మాత్రం ప్రయోజనం ఏంటి? బావి దగ్గర ఉన్న సుఖం ఏంటి? దేవుడు స్తోత్రం. బావి దగ్గర ఉన్నావు కానీ దేవునికి మహిమ కలుగాక. కొందరు ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడికి మహిమ కలుగాక. బావి దగ్గర ఉన్నావు కానీ జాగ్రత్త మీకు గమనించండి. తోడుకునే విధానము నీకు సరికాకపోతే జాగ్రత్త, నీ ఆత్మ ఎప్పటికీ కూడా బలపడదు. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలైన మనము ఆ విలువ తెలిసిన వారు దేవుడి మందిరంలోకి వచ్చి అంత ముందే ప్రార్థన చేసుకుంటారట. నాయనా రేపు మందిరానికి వెళ్తాను కదా, ఏ ఆహారం పెడతావో సమృద్ధైన ఆహారమును, నన్ను బలపరిచే ఆహారము మీ దాసుల్లో ఉండి అంది ప్రభు అని ముందరగా ఏం చేసుకుంటారో ప్రార్థన చేసుకుంటారు. ఎందుకంటే ఆ వాక్యం వల్ల బలపడుతుంది, ఆ వాక్యం శక్తిని ఎత్తుంది, ఆ వాక్యం వాళ్ళు ధైర్యం ఎత్తుంది, ఆ వాక్యం నెమ్మది ఎత్తుంది, ఆ వాక్యం వాళ్ళకి స్వతంత్రని ఇస్తుంది. కనుక ఆ వాక్యం విలువ తెలిసిన వారు వాక్యం కొరకు పరుగు తీస్తారు అన్నారు. దేవుడి స్తోత్రం. ఈరోజున దేవుడి పిల్లలమైన మనము, దేవుడి బిడ్డలుగా మనం సిద్ధపడాలంటే మనిషికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఈ ఏకాంత సన్నిధి ఉండాలి మనిషికి. చెప్పండి, మాట్లాడాలి. ఈ ఏకాంత సన్నిధి ఉండాలి, ఇంట్లో సన్నిధి ఉండాలి, దేవుని నుంచి సన్నిధి ఉండాలి, సావాసమైన సన్నిధి కూడా ఉండాలి. ఈ 4 సన్నిధులు ఉన్న వారి దగ్గర అండి దేవుని మహిమ ఎప్పుడూ కూడా ఆమెను ఆవరించి ఉంటుంది అన్నారు దేవదస్సు గారు. స్తోత్రం. ఈ 4 అనుభవాలు లేకపోతే కనుక జాగ్రత్త, వారిలో మహిమ తగ్గిపోతుంది అన్నారు. వారిలో మహిమ ఒకటి ఏ సన్నిధి? ఏకాంత సన్నిధి. ఏకాంత సన్నిధి అంటే ఏంటి?
అమ్మా, ఏకాంత సన్నిధి అంటే నువ్వు ఒక్కడై ఉన్న దేవాతి దేవుని దగ్గర నువ్వు ఏకాంతముగా చేరుకుని ఆయనకి నీకు సావాసం. చెప్పండి, ఆయనకి నీకు సావాసము. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా నీవు దేవుడితో సావాసం కలిగి ఉండాలి కనుక ఆ ఏకాంత అనుభవం కూడా ఉండాలట. ఈ ఏకాంత అనుభవం కలిగిన వారికి కొన్ని మర్మములు నువ్వు ఊహించుకోలేని దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడట. దేవుడి స్తోత్రం. చెప్పండి, ప్రతి మనిషికి ఏమి ఉండాలంటే 4 రకాల సన్నిధులు ఉండాలన్నారు. ఏ రకము? ఒకటి ఏకాంత, మాట్లాడాలి. ఒకటే ఏకాంత సన్నిధి. ప్రతిరోజు ఏకాంత సన్నిధి చేస్తున్న వారు చేతుల పైకెత్తి దేవుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగాక. యా బాబు మీ సైన్యం, దేవునికి మహిమ కలుగాక. మీ పిల్లలకి కదా అనొచ్చేమో, పోలే. దేవుడు మిమ్మల్ని కూడా దీవించింది కాక. ప్రియమైన దేవుని పిల్లారో, నిజమే ఏకాంత అనుభవం కలిగి ఉండాలట. మొట్టమొదటిగా నిన్ను బలపరిచేది ఈ ఏకాంత సన్నిధట. ఏ సన్నిధి? ప్రియమైన దేవుని పిల్లారో, నిజమే ఇస్సాకు పొలంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నారైనా అది ఏకాంత సన్నిధి అన్నారు దేవదస్సే గారు. దేవుడి స్తోత్రం. ఏకాంత స్థలము కోరుము, దేవుణ్ణి ప్రార్థింప ఏకాంత తలము సేరి మోకాళ్ళ మీద నుండి లోకాసలోను మదికి రాకుండా చూసుకొనుము, చూసుకొనుము. ఏకాంత తలము కోరుము, దేవుణ్ణి ప్రార్థింప ఏకాంత. దేవునికి మహిమ కలుగాక. రోజున ప్రతి విశ్వాసకి ఏకాంత సన్నిధి ఉండాలి. రెండోది జాతర సన్నిధి, దేవుడు నిర్ణయించిన సన్నిధి ఉండాలి. తర్వాత కుటుంబ సన్నిధి. చెప్పాలి, కుటుంబంలో సన్నిధి ఉండాలి. ప్రియమైన దేవుని తర్వాత సంఘములో మనమందరము కూడా సావాసం కలిగిన సన్నిధి ఉండాలంట. ఆత్మ సంబంధమైన సన్నిధి ఉండాలి. దేవుడు మహిమ కలుగాక. ప్రియమైన దేవుని 4 అనుభవాలు ఉంటే కనుక వారు జాగ్రత్తగా వహించండి. దేవుడి ఏర్పాట్లో ఉన్న భక్తులు అన్నారు. దేవుడికి మహిమ కలుగాక. చెప్పండి, దేవుని ఏర్పాట్లో ఉన్న భక్తులు అన్నారు. ఈ 4 అనుభవాలు ఉన్న వారి దగ్గరండి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మహిమలో ఉన్నారట. వాళ్ళు ఎవరిలో ఉన్నారు? ఈ 4 అనుభవాలు ప్రతి విశ్వాసి కూడా మమ్మల్ని పొందుకోవలసిన వారమైన కనుక జాగ్రత్త మీకు గమనించండి. తదుపరి ఇప్పుడు రక్షించబడిన వారి యొక్క జీవిత అనుభవములు ఎలా ఉండాలో కూడా అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో మన దేవుడు తెలియజేస్తున్నమాట. 2:41-42 ఉంటుంది. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుడికి మహిమ కలుగాక. చెప్పండి, అలనాడు పేతురు గారు అక్కడ దేవుణ్ణి వాక్యం అంత ఆత్మతో నింపితే నడిపిస్తే 3,000 మంది ఒక్క రోజునే పొందారు. దేవుడికి మహిమ కలుగాక. ఎన్ని వేల మంది? 3,000 మంది బాప్తిసం పొంది ప్రియమైన తింటారా పొందేసే వాళ్ళు ఆత్మీయంగా వెదిగారా లేకపోతే అనగారిపోయారా? ఆత్మీయంగా వెదిగారు. అపోస్తుల బోధ యందు వాక్యమందు నిలిచి ఉన్నారు, సావాస్యమందు నిలిచి ఉన్నారు, రొట్టె విరుసట యందు నిలిచి ఉన్నారు, బల్లారదల్ల వారు నిలిచి ఉన్నారు. ఎడతెగక ప్రార్థన. చెప్పండి, ఎడతెగక ప్రార్థన. కొందరు జీవితంలో ప్రార్థన అనే వాళ్ళు ఉండవు. దేవుడి స్తోత్రం. అందరికీ ఏ అనుభవం ఉండాలి అమ్మా? చెప్పాలి.
ప్రార్థన అనుభవం అంటే నువ్వు మందిరానికి వస్తేనే ప్రార్థన అనుభవం అనుకోవద్దు. దేవుడి స్తోత్రం. ఒకవేళ మిమ్మల్ని ఎక్కడైనా ఎవరైనా అడిగితే ఎక్కడికి వెళ్తుంటే ప్రార్థనకి వెళ్తానంటావు. ఏమంటావు? ప్రార్థనకి వెళ్తున్నావు. ప్రార్థనకి వెళ్తానంత రాను నీ అనుభవం కాదు అది. జాతరని వెడతెగగా ప్రార్థన అంటే వారు దేవుని మందిరంలో కూడుకుని ప్రార్థనలోనంటండి ఏండి ఎడతెగకండి వాళ్ళకి ప్రార్థనకి ఎడబాటు లేకుండా దేవుడి చిత్తంలో రక్షించబడిన వారు బల్లారదుల్లో పాల్గొంటున్నారు, సావాసంలో పాల్గొంటున్నారు, దైవ వాక్యములో పాల్గొంటున్నారు. కొందరు కొన్ని అనుభవాలు పోగొట్టుకుంటారు. దేవుడి స్తోత్రం. ఏ అనుభవం పోగొట్టుకుని నట్టపోయేది మనమే. దేవుడికి మహిమ కలుగాక. అంతే కాబట్టి రక్షించబడిన సంగమా, జాతీయనుడి రక్షించబడలేని విశ్వాసులు ఉంటే కనుక జాతీయనుడి ఈ రక్షణ ఆధారమైన బావిలో నీరు మనం సేదుకుని తాగినప్పుడు అది ఆనందము. అంటే వాక్యాన్ని అంగీకరించి రక్షణ పొందినప్పుడు రక్షణ ఆనందము. ఏ ఆనందము? ఈరోజున జాగ్రత్త మీకు అనుసరండి. నీ రక్షణ ఆనందము నాలోంచి తీసివేయొద్దని దావీదు గారు దేవుని ఎంతో బతిమాలుకుంటున్నారు. దేవుడి మెమ్మికొలుగాక. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 12. నీ రక్షణ ఆనందము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. ఏంటి నీ రక్షణ ఆనందము? అందరు చూడాలి. నీ రక్షణ ఆనందము మరలా పుట్టించుము అనాలి. నీ రక్షణ ఆనందము చెప్పాలి. నీ రక్షణ ఆనందము ఎంతగా మాట అన్నాడైనా మా రక్షణ ఆనందము పోయింది ఆయన నుంచి. దేవుడు స్తోత్రం. ఇచ్చిన ఆనందాన్ని ఒక్క పాపం చేత ఆయన ఏం చేసేట్టే ఆ రక్షణ ఆనందం అంతా పోయింది. రక్షణ ఆనందం పోయాక జీవితంలో కలవరము, ఆ దేవుడి ఆ సావాసం పోయింది. దేవుడు మాట్లాడుతూ మానేశారు, దర్శనమిత్తమో మానేశారు. అప్పుడు గ్రహించుకుని 54వ అధ్యాయం అంతా చూసుకుంటే దేవుడు సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ ఏడుతున్న మాట ఏంటి తెలుసా? నీ సన్నిధిలోంచి నన్ను తోసివేయకయ్యా. దేవుడు స్తోత్రం. చెప్పని సన్నిధిలోంచి నన్ను తోసివేయి. కానీ 9వ వచనం కానీ చదువుకుంటే అర్థమవుతుంది. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయుము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును. ఏ మనసు? అది ఎలా ఉంటుంది మా? కొందరు దేవుల్లో స్థిరముగా ఉండరు, విశ్వాసముగా ఉండరు. ప్రియమైన దేవుని పిల్లారా, జాతరసండి రెల్లి కదులుతున్న రెల్లి వల్ల నీవు ఉండకూడదు. నా దేవుణ్ణి ఆటపడిన మొక్క వల్ల నీవు ఉండాలి. ఇక్కడ దావీదు గారు ఎంతగా పసన వాడుతున్నాడంటే ఏమండి ఎదిగి ఎదిగి పడిపోయాడైనా చెప్పండి. ఎదిగి పడిపోయాడు కనుక పడిపోతుందోటి ఈ ఆనందం అంతా పోయింది. స్థిరమైన మనసు కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇవ్వగల దేవుడినే చెప్పాలి, ఇవ్వగల దేవుడిని అడుగుతున్నారు, దేవదశగిన్నారు. ఒకవేళ ఈ ఆత్మ జీవితంలో పడిపోతే కనుక పడిపోని చోటే ఉండవద్దు, కానీ లేవనెత్తే దేవుడు వైపుని చేతులు ఎత్తు అన్నారు. దేవుడు స్తోత్రం. లేవనెత్తే దేవుడు వైపుని చేతులు ఎస్తూ అన్నారు. దేవుడు మేము కలుగాక. పాపయూబిలో పడి ఉన్నాను లేవనెత్తుము, పాపయూబిలో పడి ఉన్నాను లేవనెత్తుము, బాగు చెయ్యము, కరుణించుమా యేసు కాపాడుమా. నీ తట్టు కనులెత్తుతున్నాను, నేను నీ తట్టు కనులెత్తుతున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నేను నీ తట్టు కనులెత్తుతున్నాను. దేవుడికి మహిమ కలుగాక.
మానవులమైన మనము ఉంటమే పాపలోకలో ఉన్నాము కనుక సహజంగా ఎప్పుడైనా పడిపోతాము, సహజమే. కానీ పడిపోయిన కాడే ఉండవద్దు అన్నారు. దేవుడి స్తోత్రం. చెప్పండి, పడిపోయిన కాడే ఉండవద్దు. నీ చేతులు ప్రభుకి అంగీకరించు, ప్రభుకి అందించు. నిన్ను లేవనెత్తే ప్రభుకే వైపు చూడాలని జాగ్రత్త. గొర్రె అంటండి ఎట్టి పద్ధతిలో ఒక సందర్భంలో బురదలో పడిపోతే కనుక ఎలాగైనా గుంజుకుని పైకి లేచి ఒక్క దులుపుద్దట. దేవుడి స్తోత్రం. ఎవరు అమ్మా? పంది అయితే జాగ్రత్త, అసలు లేగనే లేదట ఇందులోంచి. గొర్రె బురదలో పడితే వెంటనే దులిపినే లేచిపోతాడు. దేవుడు మేము కలుగాక. ఇక పంది అయితే జాగ్రత్త వహించండి, దాని ఆనందం అంతా దేవుడికి మేము కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. అది స్థిరమైన ఆనందమా, మురుగుంట్లో ఆనందం బాగుంటుందా చెప్పాలి. దావీదు గారు ఒకే విషయంలో ఆత్మశక్తులు కోల్పోయాక అతళ్ళు దేవుని బలము పోయింది, దేవుడిచ్చిన ఆనందము పోయింది, రక్షణాభావం పోయింది, స్థిరమైన మనసు కూడా ఎన్నిపోని చూడండి. దేవుడికి మహిమ కలుగాక. సరే, పోతే పోని, మళ్ళీ ఇవ్వగల దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట చదవండి. నాకు స్థిరమైన మనసు కావాలి. ఇప్పుడు ఏ మనసు? స్థిరమైన మనసు నాకు కావాలి. చదవండి. నీ సన్నిధిలో నుండి, చెప్పండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకుము. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ఎందులో తోసివేయద్దన్నాడు? ఏమంటే దేవుడు తోసేసాడా, తానే తోసి పడిపోయాడా? అమ్మా, జాతండి, నీ సన్నిధిలోంచి నన్ను తోసివేయకమని దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు ఎత్తుకెట్టే. అప్పటికి దావీదు గారికి అంతఃపురాలు ఉన్నాయి, బోడంత ఆస్తి కలిగి ఉంది, సైన్య బలం ఉన్నది, అన్ని బలాలు ఉన్నాయి. కానీ జాతండి దేవుడి ద్వారా వచ్చి అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు జాతండి మళ్ళీ ఇవ్వగల దేవుడి దగ్గర అడుగుతున్నాడు, నీ సన్నిధిలో వచ్చి నన్ను తోసివేయకు అని. దేవుడి స్తోత్రం. చెప్పాం కదా ఎన్నో తరలు సన్నిధి విలువ గురించి చెప్తుంటాను మీకు ఎక్కువగా. దేవుడి స్తోత్రం. నీ సన్నిధికి ఇప్పుడు ఈ భక్తుడు ఏమంటున్నాడు? నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకు. అసలు ఆయన ఎంత తోసేస్తాడు? దేవుడి స్తోత్రం. ఆయన తోసివేయడు, కానీ మన పాపమే మనల్ని తోసేస్తుంది బయటికి. చెప్పండి, మన అతిక్రమములే మనం తోసేస్తుంది బయటికి. దేవుడి స్తోత్రం. దావీదు గారు పాపం పడ్డాకే కదా సన్నిధి దూరం అయిపోయాడు. జాగ్రత్త వ్యవస్థని దేవుడి పిల్లలమైన మనము, ఈ రోజున దేవుడి బిడ్డలమైన మనకు కూడాను మనోవిసారం పట్ల దేవదాసు గారు నీకు తెలియకుండా నేను నేలను పాడద్దు సాతాను జాగ్రత్త అన్నారు. దేవుడి స్తోత్రం. నీకు తెలియకుండా నేలను పడద్ది జాగ్రత్త అన్నారు. దేవుడి స్తోత్రం. దేవుడి పిల్లలమైన మనము ఇప్పుడు పడిపోతాం సహజమే, కానీ బాగుండి ఆ సన్నిధి విలువ తెలిసిన ఈ భక్తుడు అంటున్నాడు, చదువమ్మ కిందకి. ఏ ఆనందము? నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు సమ్మతి గల మనస్సు. ఏ మనసు? సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను. చాలండి. దేవుడి స్తోత్రం. అయ్యా, నన్ను నిలమెట్టు. స్థిరమైన మనసు, రక్షణ ఆనందమును, దృఢమైన మనసు నగిస్తే తారి తొలిపోయిన వారికి, పాపంలో పడిపోతున్న వారికి నేను తిరిగి వెళ్ళి ఏం చేస్తాను? ఓరు బాబు, నేను పడిపోయి చాలా తిప్పలో పడ్డంటారు బాబా, తిప్పలు నువ్వు కూడా తెచ్చుకోవద్దని బోధిస్తానయ్యా. దేవుడి స్తోత్రం. ఏమిటి? దేవుడు తోసేసాడా నిలబెట్టాడా చెప్పాలి. నిలబెట్టాడు కానీ తోసివేయలేదు. దేవుడి మహిమ కలుగాక. ఈరోజున దేవుడి పిల్లలమైన మనము నిజమే ఆ రక్షణలో ఉన్న ఆనందమును, దేవుడి సన్నిధిలో ఉన్న ఆనందమును మరి నీకు ఎక్కడా కూడా దొరకదు. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణు నా
కన్నీళ్లు కార్చి అడిగి దేవుడు పాదాల దగ్గర గోజాడి పోగొట్టుకున్నదంతా తిరిగి మళ్ళీ పొందుకున్నాడు. దేవుడు స్తోత్రం. ఇంకా దేవుడు ఏం చేసి తెలుసండి, తనకు తాను తెలుసుకున్నాడు కనుక, తనకు తాను పశ్చాత్తాపడ్డాడు కనుక, చేసిన దుష్టక్రియలన్నీ విడిచిపెట్టాడు కనుక, ఏ సన్నిధిలో తోసేస్తున్నాడు అదే సన్నిధిలో ఆయన్ని దేవుడు పచ్చని ఒలివ మొక్కల దేవుడు చేసేటంతే. 52:8 ఉంటుందన్నమాట. నేనైతే దేవుని మందిరములో, ఎక్కడ దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుడికి మేము కలుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా దేవుడు పెంచాడా, స్థాయి దించాడా? ఈ రోజున నువ్వు దేవుడితో నిలబడి ఉంటే, దేవుడితో సాగుతూ ఉంటే ప్రియమైన పిల్లారా, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కొమ్మలో నిండు చెట్టుకి కొమ్మలలో పెరుగుతాయో నీ ఆత్మీయ జీవితం లక్షణాలు కూడా అలాగే పెంచుకొస్తాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగాక. అంత కాబట్టి జాగ్రత్త మీకు గమనించండి, ఈ రక్షణ ఆధారంలో బావిలో నీరు తాగితే మీకు కాకుండా సంగమా ఏ సావాసం కలిగి ఉండాలో అపోస్తలుగా 2వ అధ్యాయము ఇందా చదివిన కాంచి కింద చదవండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. దేవుడు స్తోత్రం. చెప్పండి, ఎడతెగక ఎక్కడున్నారు వాళ్ళు? ప్రార్థనలు. ఎడతెగక ప్రార్థనలు గడుపుతున్న వాళ్ళకి మహాత్య కార్యములు, ఏ కార్యములు? అద్భుత కార్యములు జరిగిపోతున్నాయి అంటే వాళ్ళకి. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ లక్షణము కలిగి ఉన్నప్పుడు ఎన్నో అద్భుతములను దేవుడి చేత నీవు పొందుకుంటావు. దేవుడికి మేము కలుగాక. ఇంకా చదవండి. ఏమా? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. ఎలాగా చెప్పాలి? ఏకముగా కూడి. జాగ్రత్త మీరు గమనించండి. ప్రియమైన దేవుని, దేవుడు నిన్ను నన్ను అందరిని ఏర్పరుస్తున్నాడు కనుక ప్రతి కార్యక్రమంలో ఏం చేయాలి? అమ్మ చెప్పాలి, వేకముగా కూడుకోవాలి. ఆరాధనలోను కూడుకుంటాము కాదు, గృహ ప్రార్థనలోనూ కూడుకోవాలి, అన్ని కోటాల్లోనూ కూడుకోవాలి. వాళ్ళకి ఏక మనసు వచ్చిందంటే ఏ మనసు? చదవమ్మా. ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకునిరి. ఇదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి. ఎన్ని లక్షణాలు అభ్యర్థించి చూడండి. ఎవరు చేర్చుకున్నాక? అమ్మ చెప్పాలి, ఎవరు చేర్చుకున్నాక? దేవుడు వాళ్ళని చేర్చుకున్నాక, రక్షణ ఇచ్చాక ఎన్ని అనుభవాలు కలిగి ఉన్నాయో చూడండి. దేవుడు స్తోత్రం. 1 బోధలో నిలిచి ఉన్నారు. చెప్పాలి, బోధలో నిలిచి ఉన్నారు, రొట్టె విరుసులో నిలిచి ఉన్నారు, సావాసలో నిలిచి ఉన్నారు, ప్రార్థనలో నిలిచి ఉన్నారు. కాక జాతండి వారి కలిసి స్పష్టంగా అన్నీ చక్కగా ఉన్నవి. తదుపరి వారు స్థిరాత్తుల మేసి ధర్మాల శాతము మొదలు పెట్టారు. ఇదేంటండి? వాళ్ళకి ఉన్నది అమ్మేసి ధర్మం చేతం ఏంటి? దేవుడు స్తోత్రం. ఇది ఎవరికి ఇష్టమైన పని? ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త మీకు గమనించండి. అప్పటికి వాక్యం అర్థమైపోయింది. బైబిల్లో ఉంటుంది. ఏమంటే నీ కొరకు దానం ఎక్కడ దాచుకోమన్నాడు? దేవుడికి మహిమ కలుగాక. కోడ్ నెంబర్ బైబిల్ ఎత్తది. ప్రియమైన దేవుని పిల్లలు, జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనం కూడాను ఎన్ని అనుభవాలు వచ్చేసినాయి చూడండి వాళ్ళకి. దేవుడి స్తోత్రం. సంగమా యాగంగా కూడుకోవాలి. చెప్పండి, అందరం కూడా యాగంగా కూడుకోవాలి. ఏ కూటంలో నువ్వు లేకపోయినా దేవుడిచ్చిన తలంతులు కోల్పోతావు తర్వాత. దేవుడి స్తోత్రం. చదవండి కిందకి. మరియు వారేక మనస్కులై. ఏ మనసు? ఇంక ఏక మనసులై ప్రతిదినము. ఏ దినము? ప్రతిదినము దేవాలయములో. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఇంటింటా రొట్టె విరుచుచు. దేవుని స్తుతించుచు. ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఏం పొందరట? వాళ్ళ భక్తి వాళ్ళకి ఏం తీసుకొస్తుంది? ప్రజల్లోంచి దయను తీసుకొచ్చదమ్మా.
ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండెరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని ఈ మాట ఆలకించండి. ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుడికి మహిమ కలుగాక. ఏమండి, ఇప్పుడు అసలు దేవాలయాన్ని మర్చిపోవట్లేదు అంటే వాళ్ళు ఏం మర్చిపోవట్లేదు? జాతరండి ప్రియమైన దేవుని పిల్లారా, కొన్ని చోట్ల దేవాలయాలు నువ్వు రేళ్ళైనా పగలైనా ఎప్పుడు వెళ్ళినా ద్వారాలు తెరిచే ఉంటాయి. వాళ్ళు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిపోతారట? మీరు అనుకోవచ్చు వాళ్ళు పని పాటలు ఏమి లేవంటండి అనుకోవచ్చు. వారు పని వాళ్ళు చేసుకుంటున్నారు, చెప్పాలి దేవుడి మందిరానికి వెళ్ళిపోతారు. దేవుడు చూస్తున్నాం. ప్రతిరోజు దేవుడి మందిరానికి వెళ్ళిపోతే జాతరండి మరి వాళ్ళు పోషణాకారం వెళ్ళగనుకొచ్చేమో. మీరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత దేవుడి మందిరంలోకి వెళ్ళి చెప్పండి, దేవుడి మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుచుకుంటున్నారు. దేవుడి స్తోత్రం. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని చూడి ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించుడి సకల ప్రాణుల్లో యెహోవా స్తుతించుడి. హల్లెలూయా జనకలో తాపట్లో స్తుతించుడి దేవుని. బోలో యేసు మహారాజుకే. ఏమండి, వాళ్ళకి ఎన్ని లక్షణాలు అభ్యర్థి చూడండి. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము ఎదుగెట్టి ఈరోజు నిజమే దేవుళ్ళు రక్షించబడిన మనము రోజు రోజుకి ఆత్మీయంగా ఎదగాలి. వాక్యాహారం కొరకు వెదురు చూడాలి. దేవుడి మందిరం స్తుతించుకోవాలి. చెప్పాను కదా, మనసుకి 4 అనుభవాలు దేవుడితో. ఎన్ని? 1 ఏకాంత సన్నిధి, చెప్పాలి. 1 ఏకాంత సన్నిధి, 2 జతని ఇంట్లో సన్నిధి, 3 దేవుడు ఏర్పరుస్తున్న ఇది, 4 సావాసం అనే సన్నిధి. చెప్పండి, సవాసము సంఘముతో సావాసం అనే సన్నిధి కలిగి ఉండాలి. ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నవారటండి దేవుని ఏర్పాట్లో ఉంటారట. దేవుడి స్తోత్రం. చెప్పండి, దేవుని ఏర్పాట్లో ఉంటారటండి. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము అయితే మీరు గమనించండి, నీరు ప్రేమింపారా వాక్యం ఇంతమంది ఉన్నాం కదా, మరి శ్రద్ధగా వినేవారు ఉంటారు, అశ్రద్ధగా వినేవారు ఉంటారు, గ్రహించుకునేవారు ఉంటారు, గ్రహించుకుని నడిచేవారు ఉంటారు. ఈరోజు తెలుసండి, శాద నుండి జారిపోయే బిందువులో మనము ఉండకూడదు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవులారా, నువ్వు దేవుడి సన్నిధిలో ఇంకా ఇంకా టైం గడిపే కొలది ఆ బావిలో నీరు వెళ్ళగొడుతుందో నీ హృదయంలోంచి జీవదారులు బయలుదేరుతాయట. ఏ బయలుదేరుతాయి?
జీవదారులు బయలుదేరుతాడు. దేవుడు స్తోత్రం. జీవనదిని నా ప్రవశింపసేయుమయ్యా, జీవనది. ఒకసారి అండి పాట పాడితే తప్పులు కొడితే ఒకసారి ఒక పేషెంట్ గారి దగ్గరికి డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వస్తే ఆయన బాగా నెచ్చిపడిపోయినాడు. ఏమండి, ఆయన పెన్నిచ్చి పొడుతున్నాడు, చేతిని కాలుని అన్నిటిని ఇక్కడెక్కడ అన్ని పొడుతున్నాడు. నేను అలా పొడిచేస్తున్నారు ఏంటి అన్నాను. అంటే ఏ భాగం పని చేస్తలేదు. మీకు అర్థమైందా? అంటే ఇక్కడ పొడుస్తానికి ఇది శ్వాస పని చేస్తున్నాను అనుకో ఏమంటా ఏమండి, మళ్ళీ సట్ట మీద పొడుతున్నాడు, కాళ్ళలో పొడుతున్నాడు, మొత్తం అన్ని చోట్ల ఇలా పొడిచేస్తున్నాడు. నేను అలా చూస్తున్నాను, ఇదేంటి ఇలా పొడిచేస్తాను ఏమండి. అప్పుడు డాక్టర్ గారిని అడిగాను, ఇలా పొడిచేస్తారు ఏంటి, ఎక్కడ స్పందిస్తలేదు, ఎక్కడ శ్వాసలేదు, ఎక్కడ రక్తం ఫ్రెష్ అవుతలేదు, ఎక్కడ పని చేస్తలేదు, కసుకని తెలిసిపోద్దండి. ఇలా పొడుగ్గానే పని చేస్తాను బాబు అంటాడు. లేకపోతే దేవునికి మహిమ కలుగాక. అలా ఉండకూడదు. ఇప్పుడుందా జీవనదిని నా జీవనదిని నా శరీర క్రియలన్నీయో దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, ఆయన ఇచ్చిన నీరు ఎలాంటిదంట? నిత్య జీవమును నడిపించే నీరు. వాళ్ళు ఏమవుతాయి? జీవజలములు అవుతాయి. ఈ రోజున వాక్యం ఉంటుంది మనకు కూడా. ఇది దేవుని సన్నిధి రక్షణ ఆధారమైన బావి. చెప్పండి, ఈ వాక్యం ఉంటుంది మనకు కూడా. ఆ వాక్యమైన నీరు మనము ఎప్పటికప్పుడు సమృద్ధిగా దాహం తీర్చుకోవాల్సిన వారు విన్నాము. అందుకే దప్పుకున్న వారు నా నీళ్ళ వద్దకి రండి అని చెప్తున్నాడు. ఈ వాక్యం ఉంటున్న మనము వినేసి మర్చిపోతాం కాదు, వినేసి విడిచిపెడతాం కాదు. విన్న మాటలు మనము అంగీకరించాలి. ఈరోజున రక్షణ పొందిన బిడ్డలకి వాళ్ళకు ఎన్ని అనుభవాలు వచ్చినాయో, అలాగే వెదిగే కొలది మనకు అనుభవాలు బయలుపడతాయి. అట్టి భాగ్యము దేవుడు అనుగ్రహించును గాక.